ప్రధాన విశేషం జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేకమైన సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు పాలకులు. అయితే అది సాధ్యమా కాదా అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తున్నటువంటి సమయంలో కామన్గా 50% పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చేసింది. అలా కాదు, కుటుంబ నియంత్రణ పాటించినటువంటి రేటింగ్ని పరిగణలోకి తీసుకొని నియోజకవర్గ పునర్విభజన చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తూ ఉన్నారు. అంటే రేటింగ్ ఎంత ఉంది, కుటుంబ నియంత్రణ రేటింగ్ ఎవరు పాటించారు, ఎక్కువ ఎవరు పాటించారు, దానికి అనుగుణంగా నియోజకవర్గ పునర్విభజన ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇది కొత్త లాజిక్, పెద్ద బిగ్ ట్విస్ట్. అంటే ఏదో ఒక రకంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి సంబంధించిన అంశం తెర మీదకి రావాలి, చర్చ జరగాలి, రాజకీయంగా దాని మీద ఒక కంక్లూజన్ రావాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే ఢిల్లీ వెళ్ళినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలిసి అనేక అంశాల మీద మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన లేదంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేకమైన సమావేశాలు ఇప్పుడు అవసరమా, మహిళలకు 33% రిజర్వేషన్ల చట్టసభల్లో కల్పించేదానికి ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారా, లేదంటే రాజకీయ కోణం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు తొందర వచ్చింది, ఎందుకు ఇంత తొందరగా పార్లమెంట్ సమావేశాలు పెడుతూ ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇదే చెప్తుంది. ఇప్పుడు ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏముంది అని. జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని అంటే 2029లో జమిలీ ఎన్నికలు, అది సంక్లిష్టమైనటువంటి వ్యవహారంగా ఉంది. సో మహిళలకు 33% రిజర్వేషన్లు, దీని మీద ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు అనుకూలంగా ఉన్నారు అనేది తేలేటువంటి సమయం కూడా ఈ ప్రత్యేక సమావేశాలు. అయితే జమిలీ ఎన్నికలు అనేది ఒక ప్రత్యేకమైన అంశం, మహిళలకు 33% అనేది మరొక అంశం. ఈ రెండింటిని మెజ్జ చేసి ప్రతిపక్షాలని విపక్షాలని ఇరుకుని పెట్టేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు విపక్షాలు, ఇండియా కూటమిలోని భాగస్వాములు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కామన్గా 50% పెంచడం కాదు, రేటింగ్ అనేది జనాభా పెరుగుదల రేటింగు లేదా కుటుంబ నియంత్రణ రేటింగు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మాత్రం చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొత్త లాజిక్. దీని కారణంగా దక్షిణ భారతదేశానికి లాభం ఏమైనా చేకూరే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.